పేదవారి కోసం ప్రగతి భవన్ గేట్లు ఏనాడు తెరిచేవారు కాదు. వారు మొక్యం చూసేవారు కూడా కాదు. తాను మహారాజునని అహంకారంతో డాక్టర్ గారు పెద్ద ఆయన అక్కడ ఉన్నాడు. డాక్టర్ గారు ఒక్క నిమిషం, సెక్రటరియట్ రాకుండా అధ్యక్ష ఒక్క నిమిషం. డాక్టర్ గారు ఒక్క నిమిషం. మనం ఈ అప్రాపరేషన్ బిల్లు తొందరగా కంప్లీట్ చేస్తే శాసన మండలి లోపల చైర్మన్ గారు సభ్యులు వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ ఇక్కడ ఉన్న మంత్రులు అక్కడ పోయి జవాబు ఇవ్వాల్సి వస్తుంది. 10 minutes లో కంప్లీట్ చేయండి ప్లీజ్. ఓకే సార్ ప్లీజ్. థ్యాంక్ యూ అధ్యక్ష. సెక్రటరియట్ కు నేను మొదలు పెట్టే 2 నిమిషాలు అయింది. 2 నిమిషాలు అంతకన్నా ఎక్కువ తీసుకోలేదన్నా. ఈ సంగతి సెక్రటరియట్ కు రాకుండా పాలన సాగించినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అదొక్క కేసీఆర్ మాత్రమే. మాట తప్పిన మన గద్దర్ అవార్డుల లాగానే మాట తప్పిన వాళ్ళందరికీ కేసీఆర్ అవార్డు ఇస్తే బాగుంటుందేమని నేను ప్రభుత్వానికి మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేవాడే నిజమైన పాలకుడు. అధ్యక్ష, రాజు ఎప్పుడు తనను మెచ్చుకునే వారితోనే కలిసి ఉండడం, పొగిడే వారికే పదవులు ఇవ్వడం మొదలు పెడితే ఆ రాజు తొందరగా పదవిచ్యుతులు అవుతారు. తన రాణివాసం బంధుజనం కోసం లక్షల ధనాన్ని ఖర్చు చేయడమే ప్రజాసేవ అనిపించుకోదు. ప్రజలను ఎంతకాలం పాలించేమన్న దానికంటే ఎంత మంచిగా పాలించామనే ప్రశ్న వేసుకునేవాడే నిజమైన పాలకుడు, సేవకుడు కూడా. కానీ కేసీఆర్ మహారాజునని భావించి తన వంది మాగదులకు మాత్రమే దర్శనమిచ్చేవారు, వారికే పదవులు ఇచ్చేవారు. కనుకనే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులకు ఆయన దర్శనం ఎప్పుడూ దొరకలేదు. గద్దర్, కోదండరాం, అందశ్రీ లాంటి వారికి 10 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఉద్యమం ద్వారా సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ. ఈ రాష్ట్ర సాధనలో అనేక మంది బలిదానాలు చేశారు. పోరాటాల ద్వారా సిద్ధించిన రాష్ట్రంలో పాలన తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా సాగుతున్నదా, పొరపాట్లు ఏమైనా జరుగుతున్నాయా అనేది ఏనాడు కేసీఆర్ సమీక్షించుకున్న పాపాన పోలేదు. ఉద్యమకారులకు అపాయింట్మెంట్ ఇస్తేనే తనలో పాలనలో జరుగుతున్న లోపాలను వారు ఎక్కడ తెత్తి చూపుతారని ఆయన భయం లేదా అధికార గర్వం తలకెక్కి ఉద్యమకారులు అంటే లెక్కలేనితనం ఆయనలో ప్రవేశించడం వల్ల వారిని కలుసుకోవడానికి ఇష్టపడలేదా? అందుకోసమే ఆకాశంలో విహరిస్తున్న ఆయనను ప్రజలు నేలపైకి దింపారు. 24, 25 ఫామ్ హౌస్కు పోయే ఖర్చు ఎంత? బడ్జెట్ చెప్పినా కదా, మీ బడ్జెట్ వాస్తవాలను చెప్పినా. మేము చెప్తున్నాం వినండి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కథలు చెప్తలేనే. మీరు చెప్పిన కథలకు మీరు బడ్జెట్లో పెట్టిన వాస్తవాలకు అవాస్తవిక బడ్జెట్కు మీరు 2022, 23 ఏం చేస్తున్నారు, 23, 24 ఏం చేస్తున్నారు అవన్నీ చదివి వినిపిస్తున్నా. అవి మీకు కథల్లాగా అనిపిస్తే నేనేం చేయగలుగుతానా? మీరు చెప్పినే పిట్ట కథలు. మీరు 10 సంవత్సరాలు అబద్ధాలు చెప్పినారు, అబద్ధాల ప్రభుత్వం చేసినారు. ఎవరికి ఉద్యోగం ఇచ్చినారు, ఎవరి లైఫ్ బాగుపడింది?